హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీలో చాలా మందికి తెలియని గూగుల్ లెన్స్ యాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క గూగుల్ లెన్స్ యాప్స్లో అయితే మనకైతే అమేజింగ్ ఫీచర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇవైతే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ యొక్క గూగుల్ లెన్స్ యాప్ అనేది ఏదో ఒక టైంలో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీలైనంత వరకు ఎండ్ వరకు చూసి ఇందులో ఉన్న ఫీచర్స్ ఏమిటనేది తెలుసుకోండి. ఫ్రెండ్స్, దీని కొరకు అయితే ముందు మీరు మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. సో ఇది ప్రతి ఒక్క మొబైల్లో డిఫాల్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే సెర్చ్ బార్లో ఒక కెమెరా సింబల్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఈ కెమెరా సింబల్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ గూగుల్ లెన్స్కి సంబంధించిన ఆప్షన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఓపెన్ అయ్యాక ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి ట్రాన్స్లేట్ అని ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకు డిఫాల్ట్గా అయితే హిందీ సెలెక్ట్ చేసి ఉంటుంది. సో దీని మీద ప్రెస్ చేసి అయితే మీరు తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క ఆప్షన్ అనేది అదర్ లాంగ్వేజెస్ చదవడం రాని వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో అవతల లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్ ఏదైనా కావచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, అది మన తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ అనేది చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు నా దగ్గర ఉన్న మెటీరియల్లో ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఉంది. సో నాకు ఇంగ్లీష్ చదవడం రానట్టయితే జస్ట్ మీరు ఈ యొక్క ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి పైన తెలుగు సెలెక్ట్ చేసి సో మీ కెమెరాని ఆ యొక్క ఇంగ్లీష్ వర్డ్ మీద పెట్టగానే ఆటోమేటిక్గా ఆ ఇంగ్లీష్ వర్డ్ మొత్తం మనకైతే తెలుగులోకి ట్రాన్స్లేట్ అయ్యి కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ కావడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏ అదర్ లాంగ్వేజ్ అయినా మీకు చదవడం రానట్టయితే జస్ట్ ఈ ఆప్షన్ ఓపెన్ చేసి దాన్ని స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా అది మనకైతే తెలుగులోకి ట్రాన్స్లేట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి ఆ యొక్క టెక్స్ట్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ టెక్స్ట్ అనే ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి అయితే మీ దగ్గర ఏదైనా నోట్స్ ఉన్నా లేదా ఇంగ్లీష్ పేపర్ ఉన్నా సరే లేదా తెలుగు పేపర్ అయినా సరే ఏ పేపర్ అయినా సరే అందులో ఉన్న టెక్స్ట్ అయితే ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ని మొత్తాన్ని మన మొబైల్లో కాపీ చేసి దాన్ని మనం వాట్సాప్ కావచ్చు ఎందులోనైనా షేర్ చేయొచ్చు. దాని కొరకు ఏం లేదు, మీరు ఏ టెక్స్ట్ అయితే కాపీ చేయాలనుకుంటున్నారో మొబైల్లో దాని మీద ఈ విధంగా కెమెరాతోటి క్యాప్చర్ చేయండి. చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని కింద కాపీ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి నెక్స్ట్ మీరు ఆ టెక్స్ట్ని మీరు వాట్సాప్ కావచ్చు లేదా ఫేస్బుక్ మెసెంజర్ కావచ్చు ఎందులో నుంచి కావాలంటే అందులో అయితే మీరైతే దాన్ని అయితే సెండ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీన్ని యూజ్ చేసి అయితే మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉన్నా లేదా ఏదైనా వస్తువు ఉన్నా లేదా దేనికి సంబంధించిన బాక్స్ ఉన్నా సరే మీరు అది దేనికి సంబంధించింది అలాగే ఆ వస్తువు అనేది ఎక్కడ దొరుకుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ పర్పస్ అయితే ఈ బాక్స్ అనేది స్కాన్ చేశాను. చేయగానే దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అలాగే ఇక్కడ మనకి ఇది ఎక్కడ దొరుకుతుంది అలాగే ఎక్కడ నుండి కొనుక్కోవచ్చు అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకైతే ఇక్కడ రావడం అయితే జరిగింది చూడండి. సో ఈ విధంగా మీరు ఇదనే కాదు మీరు ఎలాంటి వస్తువునైనా సరే ఈజీగా ఇందులో స్కాన్ చేసి అదేమిటనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే ఇక్కడ ఒక కార్డు రీడర్ని అయితే స్కాన్ చేస్తున్నాను చూడండి. చేయగానే ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో కావాలనుకుంటే మనం ఇక్కడ నుండి డైరెక్ట్ దాన్ని స్కాన్ చేసి ఇది ఏ వెబ్సైట్లో దొరుకుతుందో చూసుకొని బుక్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క సెర్చ్ అనే ఆప్షన్లో మనకి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి అయితే మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫోటోలు పంపించినా లేదా మీ దగ్గర ఏదైనా ఫొటోస్ ఉన్నా సరే అవి ఒరిజినల్గా దిగినాయా లేదా వేరే ఏ వెబ్సైట్ నుండి అయినా డౌన్లోడ్ చేశారా అలాగే అది ఏ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేశారా అనేది మొత్తం తెలుసుకోవచ్చు. దాని కొరకు ఏం లేదు, మనకు ఈ సెర్చ్ అనే ఆప్షన్లో గ్యాలరీ సింబల్ కనిపిస్తుంది. ఆ గ్యాలరీ సింబల్ మీరు చేసి మీరు ఏ ఫోటోకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేయండి. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ అయితే ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఫోటో అనేది ఏ వెబ్సైట్ నుండి నేను డౌన్లోడ్ చేశాను అలాగే దానికి రిలేటెడ్గా ఇంకా ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయనేది మొత్తం చూపించడం అయితే జరుగుతుంది. సో నేనైతే ఈ వెబ్సైట్ నుండి అయితే ఆ ఫోటో డౌన్లోడ్ చేశాను. నెక్స్ట్ నేను ఈ సెర్చ్ అనే ఆప్షన్లో దీన్ని అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం రావడం జరిగింది చూడండి. అలాగే ఆ ఫోటోకి రిలేటెడ్గా ఉండి ఇంకా కొన్ని ఫొటోస్ కూడా ఇక్కడైతే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హోమ్ వర్క్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి అయితే మీరు మీ దగ్గర ఏదైనా క్వశ్చన్ ఉన్నా నోట్స్లలో క్వశ్చన్ ఉన్నా లేదా మ్యాథ్స్ క్వశ్చన్స్ అయినా ఏదైనా సరే ఈజీగా మీరు దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇందులో స్కాన్ చేసి సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ అయితే ఒక క్వశ్చన్ అనేది స్కాన్ చేశాను. చేయగానే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఆన్సర్ యొక్క వెబ్సైట్స్ అనేది నాకు ఓపెన్ కావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు షాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి అయితే మీకు ఏదైనా వస్తువు అనేది నచ్చినట్లయితే బయట మీ ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు ఎవరి దగ్గర అయినా సరే మీకు ఏదైనా వస్తువు అనేది నచ్చినట్లయితే దాన్ని ఇందులో స్కాన్ చేసి అది ఏ వెబ్సైట్లో దొరుకుద్ది ఎందులో తక్కువ ప్రైస్కి దొరుకుద్ది అనేది మొత్తం తెలుసుకోవచ్చు. జస్ట్ ఆ వస్తువుని మీరు స్కాన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఆ వస్తువు ఎక్కడ దొరుకుద్ది అనేది చూపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ
మీకు ప్లేసెస్ అని ఉంటుంది. సో మీరు ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు దాన్ని మీరు ఇందులో స్కాన్ చేసినట్టయితే దానికి రిలేటెడ్గా ఇంకెన్ని ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ అయితే ఇందులో చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డైనింగ్ అని ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి అయితే మీరు ఏదైనా వంటను స్కాన్ చేసినట్టయితే దానికి రిలేటెడ్గా ఉన్న వంటలు అనేది ఇందులో రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇవి గూగుల్ లెన్స్లో ఉన్న ఫీచర్స్. ఫ్రెండ్స్, ఈ ఫీచర్స్ అనేది మీకు చాలా బాగా నచ్చాయని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.